ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఈ రోజున కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. అంటే ఎందుకని ఇంత అంటే చివరికొచ్చినా కూడా 2024 మరికొద్ది నెలల్లోనే ఎన్నికల ఓటింగ్‌కి ఎళ్ళబోతున్న నేపథ్యం ఉన్నా కూడా, ఎందుకు ప్రభుత్వం వన్ సైడెడ్‌గా ఎళ్తుంది? ఓ పక్క తెలంగాణలో ఎన్నికలు కూడా చూసాం. అక్కడ జరిగిన ప్రజా వ్యతిరేక తీర్పు ఎలా ఉందనేది కూడా చూసాం. ఏంటి దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? నాదెండ్ల మనోహర్ గారిని అరెస్ట్ చేయడం. ఈ రాష్ట్రంలో రంగనాయకం అనేటువంటి ఒక సాధారణ మహిళ కూడా రాజధాని అమరావతి గురించి ప్రశ్నిస్తే సిఐడి కేసులు పెట్టి బెదిరించినటువంటి పరిస్థితి. అమరావతి గురించి పోరాటం చేస్తే మహిళలను కూడా చూడకుండా లాఠీచార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేసినటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించి జైల్లో వేసినటువంటి పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో కూడా బీసీల మీద ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టి మరి వేధింపులకు గురి చేసినటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడుతూ ఉన్నారంటేనే వారికి ఆందోళన, భయం కలుగుతుందంటే వారికి ఓటమి భయం చాలా స్పష్టంగా పట్టుకుందని, వారి రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారని స్పష్టం అవ్వబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అరాచకాల్ని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలి, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జైళ్ళకు పంపించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకుంటాం. నిన్న కూడా విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ దగ్గర మీరు చూస్తే నాదెండ్ల మనోహర్ గారు లక్షలాది మంది ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా దూరం ప్రయాణం చేసి వెనక్కి రావాల్సి వస్తుంది. పోనీ అదేమన్నా ప్రజా అవసరాల కోసం అదేమన్నా జంక్షన్ మూసారా? కాదు. ఎంవి సత్యనారాయణ గురించి, అతనికి రియల్ ఎస్టేట్ మాఫియా గురించి, రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి వాస్తు దోషం కోసం అంట లక్షలాది మంది ప్రజలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి వెనక్కి తిరిగి రావాలంట. మరి మా మనోహర్ గారు ఏమడిగారు? ప్రజలకు అవసరమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దానికి కూడా శాంతియుత మార్గంలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను చూసినా, ప్రశ్నించే వాళ్ళని చూసినా ఏ విధంగా ఆందోళనకు గురవుతున్నారో నిన్న నాదెండ్ల మనోహర్ గారు అరెస్టే ఒక ఉదాహరణని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలకు పూనుకున్నందుకే పక్క రాష్ట్రంలో నియంతలు అత్యంత దారుణంగా ఓటమి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే చరిత్ర పునరావృతం అయిద్దని కూడా తెలియజేస్తాం. మరోవైపు ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు, ఆయనకి ఎక్కడి నుంచి ఈ రేపు 24 ఎన్నికలకు వెళ్తారు అనేది ఆయన అర్జెంటుగా తెలుసుకోవాలి అనేటువంటిది నిన్న ప్రెస్ మీట్లో చూస్తున్నాం. అసలు ఎలా చూడాలి సార్? ఈ రోజున లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు అయినాయి అని చెప్పి మొన్న వైజాగ్లో పెట్టినటువంటి వాటికి సంబంధించి వాటి గురించి చెప్పాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అనేది దీని గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉంది వాళ్ళ ఆలోచన? కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి మంత్రి, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునేటువంటి ఈ గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముందు రాష్ట్రంలో పెట్టుబడుల పరిశ్రమలు ఎందుకు రావట్లా, యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోతూ ఉన్నారు, విశాఖపట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఎందుకు పెట్టలేకపోయారు, అదేవిధంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతూ ఉన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నా, రైల్వే జోన్ రాకపోయినా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఇంతవరకు కూడా మీరు శంకుస్థాపన చేయకపోయినా వీటి నుంచి ప్రజల దారిని పక్కదారి పట్టించడానికి, మీ దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, మన్యం ప్రాంతాన్ని కూడా దోచుకుంటున్నటువంటి మీ విషయాన్ని, గంజాయి సాగు చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాల్ని ప్రజలు తెలుసుకోకుండా ప్రజల దృష్టి మరల్చడానికే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ సంగతి తెలియజేయాలి. ముందు నీ సంగతి తెలియజే. అసలు నీకు టికెట్ ఉందా లేదా చెప్పు. నిన్ను వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారంటే అసలు నిన్ను అక్కడ కూడా ఉంచుతారా, లేకపోతే నేను సముద్రంలో కలిపేస్తారా నీ రాజకీయ భవిష్యత్తు? ఒకసారి సమాధానం చెప్పు. నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడడం ఆపి కనీసం ఇంకొక 40-50 రోజులు నీ మంత్రి పదవికి గడువు ఉంటుంది. ఈ లోపన్న 4 మంచి పనులు చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎలా పోటీ చేస్తారు, ఏ విధంగా పోటీ చేస్తారని మనం చూసాం కదా. భీమవరం పోటీ చేస్తారు, గాజువాక పోటీ చేశారు. రేపు ఏం పోటీ చేస్తారని చెప్తారు. చెప్పకుండా అయ్యే పని కాదు కదా, చెప్తారు. మీకెందుకు కంగారు? అసలు మీ పార్టీలోనే వారం రోజుల నుంచి రెడ్లందరూ కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు, ఎస్సీలందరూ కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. ఈ రాజీనామా విషయాల మీద మాట్లాడండి మీరు. సీఎం గారి ఇంటి పక్కన ఉండేటువంటి రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తే మీరు ఎందుకు మాట్లాడరు? దీని మీద సమాధానం చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట మాట్లాడరు, నేను అవినీతి డబ్బులు తీసుకున్నా మంత్రిగా ఉండేటప్పుడు అని చెప్పారు. దీని మీద మాట్లాడండి. ఇవి మాట్లాడకుండా ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ప్రజల్ని పక్కదారి పట్టించామనేటువంటి అపోహలు ఉన్నారేమో. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు.
సీఎం జగన్ గారి నివాస ప్రాంతంలో ఉండేటువంటి మంగళగిరి ఎమ్మెల్యేనే రాజీనామా నుంచి ఆపలేకపోయారంటే ఈ రాష్ట్రంలో ఇంకా మీ అడ్రస్ గల్లంత అయిపోద్దనడానికి ఎంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదని కూడా తెలియజేస్తాను. మీరు చెప్పినట్టే అనేక మంది వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు ఈ రోజున అక్కడ మళ్ళీ పోటీ చేస్తారా లేదా అనే అంశం, లేదా అవకాశం ఉంటే ఇంకో పార్టీలోకి జంప్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి విపరీతమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి సీటు కూడా గల్లంత ఉంది. ఆయన కూడా ఉండకపోవచ్చు అంటే ఇక నల్లేరు మీద నడకే పోతిన మహేష్ గారి గెలుపు అనేది బయట వస్తున్న ప్రచారం. దీని మీద మీ అభిప్రాయం? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రెడ్లు ఎస్సీలు తిరుగుబాటు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మేకపాటి ఫ్యామిలీ నుంచి కానీ, నిన్న చూస్తే మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా తిప్పల నాగిరెడ్డి గారి కుమారుడు కానీ, ఇలా చాలామంది వరుసగా ఉండవల్లి శ్రీదేవి, ఇలా చాలామంది ఏం చేశారు, రెడ్లు ఎస్సీల నుంచి దళిత సమాజం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తిరుగుబాటు చేస్తున్నారు, లేదంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీని మీద ముందు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తన అవినీతి నుంచి తప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేలని ఎంపీలని వాళ్ళందరినీ కూడా బలి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకని సీట్లు ఇష్టానుసారం మారుస్తూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు కాదు, దుర్గగుడిలో 3 సింహాలు కొట్టేసినప్పుడు, దేవాదాయ ఆస్తులు కొట్టేసినప్పుడు, ట్రస్ట్ భూములు కొట్టేసినప్పుడు, రథాల దగ్ధమైనప్పుడు, రాముడి వారి తల నరికినప్పుడు స్పందించకపోయినప్పుడు, ఇలా చాలామంది ఇష్టానుసారం చేసినటువంటి అంశాల మీద అతను మద్దతు తెలియజేసి దేవాదాయ ఆస్తుల్ని 100 కోట్లు కొట్టేసినప్పుడే అతను ఓటమి ఖరారైంది. అతనికి సీట్ రాదనే విషయం అందరికీ తెలుసు. ఈ మధ్య మరొక చర్చ నడుస్తోంది, వెల్లంపల్లి శ్రీనివాసరావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నుంచోబెడతాడనేటువంటి ఒక ఆలోచన కూడా బయట అయితే రూమర్స్ నడుస్తుంది. మరి వారి పార్టీ వాళ్ళే అనుకుంటా, మరి రూమర్స్ నిజమో నాకు తెలియదు. విజయవాడ వైశ్యులకి సంబంధించినటువంటి అన్న సమారాధనలు కానీ లేకపోతే వ్రతాలకు సంబంధించి కూడా అడ్డుపడ్డే పరిస్థితికి వచ్చారంటే ఈ కులాల వారికి ఇంకెంత దూరం పోయే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మీరు గట్టిగా ఫైట్ చేశారు, అయినా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాసవి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 1008 మందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక వన సమారాధన పెట్టుకుంటే దుర్మార్గుడు ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అనుమతులు రద్దు చేస్తే మేమందరం కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆర్యవైశ్యులకు అండగా జనసేన పార్టీ తరపున మేము నిలబడాల్సి వచ్చింది. చాలామంది నిలబడ్డారు. బోండా ఉమామహేశ్వరరావు గారు, డూండి రాకేష్ గారు, వివికే నరసింహారావు గారు, ఇలా చాలామంది, దర్శివాసు గారు, చాలామంది నిలబడి 2 వారాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి మరి నేను గొల్లపూడిలో ఈ ఆర్యవైశ్యుల తరపున సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తే సుమారు 10,000 పైచిలకు మంది మరి ఆర్యవైశ్యులంతా ఒక దగ్గరికి వచ్చారంటే వెల్లంపల్లి శ్రీనివాసరావుని వ్యతిరేకించినట్టే. ఈ దుర్మార్గుడు కులాల మధ్య, మతాల మధ్య మొదటి నుంచి కూడా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ చలిగాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఈసారి నువ్వు చిచ్చు పెట్టి అగ్గిరా చేస్తే అందులో నువ్వు బుగ్గైపోతావని కూడా హెచ్చరించేటువంటి ఉదాహరణే నిన్న కూడా జరిగింది. మరొక్కసారి కులాల జోలికి, మతాల జోలికి వస్తే నిన్ను తీవ్రంగా పరిగణిస్తామని కూడా హెచ్చరిస్తున్నా. వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఇందాక కూడా చెప్పా, ఎమ్మెల్యే సీటు లేదు, పశ్చిమ నియోజకవర్గంలో అతను పోటీ చెయ్యడు. అతన్ని ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇసిరి పారేశారు. ఆ పార్టీ నాయకులు ఇతని మీద జోకులు వేసుకోవడానికి ఏం చేస్తున్నారు, విజయవాడ పార్లమెంట్ ఖాళీగా ఉంది కాబట్టి దానికి పోటీ చేస్తాడేమో అనేటువంటి మాటలు కూడా వైసీపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు.